అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? బేతాళ కథలు. మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు విని లైక్ చేసి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మంచి సలహా కాదు. పట్టుదల వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు సమర్థులైన మంత్రుల సలహా పొందిన మీదటనే ఈ శ్రమకు ఒడిగట్టావనుకుంటాను. కానీ ఎంత సమర్థుడైన మంత్రి అయినప్పటికీ ఒక్కొక్కసారి తప్పుడు సలహా ఇవ్వవచ్చు. ఆ సలహా నిరుపయోగం కావచ్చు. అందుకు నిదర్శనంగా నీకు మణికేత మహారాజు వృత్తాంతం చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. మణిపురాన్ని ఏలిన మణికేత మహారాజుకు లేక మణిమంజరి అనే కూతురు పుట్టింది. ఆమెను తల్లిదండ్రులు మితిమీరిన గారాబంతో పెంకిగా తయారు చేశారు. చిన్నతనం నుంచి కూడా ఆమెకు ఎలాంటి ఆత్మనిగ్రహము అలవడలేదు. ప్రతిదానికి తారస్థాయిలో మండిపడి చేతిలో ఏది ఉంటే అది ఇతరుల మీదకు విసిరివెయ్యటము, నోటికి ఏది వస్తే అది అనేయటము చేసేది. ఆమెకు ఏ క్షణాన ఎవరి మీద కోపం వస్తుందోనని రాజు రాణి సైతం భయపడుతూ ప్రాణాలు అరచేత పెట్టుకున్న వాళ్లలాగా బాధపడేవాళ్ళు. మణిమంజరి యుక్త వయస్కురాలయ్యేసరికి ఆమె వివాహం మణికేత మహారాజుకు రెండిందాల సమస్య అయి కూర్చుంది. అంత కోపిష్టి దాన్ని ఎంత అందగత్తె అయినా చేసుకోవడానికి ఎవ్వరూ ముందుకు రారన్నది ఒక సమస్య. తన అనంతరం ఆమె రాజ్యాన్ని పాలించటానికి పనికిరాదన్నది రెండో సమస్య. ఈ రెండు సమస్యలు ఒక్క దెబ్బతో పరిష్కరించాలంటే ఒక్కటే మార్గం. ఆమెను పెళ్లాడిన వాడికి రాజ్యాభిషేకం జరుగుతుందని ముందుగా ప్రకటించాలి. ఆమె కోసం కాకపోయినా రాజ్యం కోసమైనా ఆమెను పెళ్లాడడానికి రాజకుమారులు ముందుకు రావచ్చు. అలా అని ఎవరో అడ్డమైన వాణ్ణి తన రాజ్యానికి వారసుణ్ణి చెయ్యటం రాజుకు ఇష్టం లేదు. మణిమంజరిని పెళ్లాడేవాడు ఆమెను మార్చగలవాడు, రాజ్యభారాన్ని నిర్వహించగలవాడు కూడా అయి ఉండటం మంచిది. ఈ దృష్టితో మణికేత మహారాజు 2 దేశాల రాకుమారులను విజయుడు జయుడు అనేవారిని మణిమంజరికి భర్తలుగా ఎన్నుకొని వారికి ఆహ్వానాలు పంపి పిలిపించుకున్నాడు. తరువాత అతను విజయుణ్ణి పిలిచి ఏకాంతంగా అతనితో సంగతంతా చెప్పి, మా అమ్మాయిని పెళ్లాడేవాణ్ణి నా రాజ్యానికి వారసుడిగా నిర్ణయించాను. అయితే మా అమ్మాయికి పట్టరాని కోపం. ఆమెకు కారణం లేకుండా కూడా కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు ఏం చేసినా చెయ్యగలదు. అపర దుర్వాసనుడు. అందుచేత ఆమెను పెళ్లాడాలంటే రాజ్యలాభంతో పాటు గయ్యాళి భార్యతో వేగవలసిన నష్టం కూడా ఉంటుంది. లాభనష్టాలు బేరీజు వేసుకొని నీ నిర్ణయం చెప్పు అన్నాడు. విజయుడు చిరాకు పడుతూ వెంటనే ముహూర్తం పెట్టించక ఈ అనవసర ప్రసంగమంతా దేనికి అని దురుసుగా అన్నాడు. రాజు అతన్ని పంపేసి జయుణ్ణి పిలిపించి అతనితో కూడా విజయుడితో చెప్పినట్లే చెప్పాడు. జయుడు శాంతంగా రాజు చెప్పినదంతా విని, మహారాజా, కోప స్వభావానికి మూల కారణం మనిషి బలహీనతే. అలాంటి వాళ్లను చూసి నేను జాలిపడతాను, అర్థం చేసుకుంటాను. మణిమంజరిని పెళ్లాడటానికి నాకేమీ అభ్యంతరం లేదు అన్నాడు. ఇద్దరితోనూ మాట్లాడిన మీదట మణిమంజరిని ఎవరికిస్తే బాగుంటుందో తెలిసిపోతుందన్న మహారాజుకు ఏమీ తెలియలేదు. జయ విజయులలో వ్యత్యాసం తెలుస్తున్నది కానీ వారిలో ఎవరికి పిల్లనివ్వటం వల్ల హెచ్చు లాభమో అతనికి తెలియలేదు. అందుచేత ఆయన తన మంత్రిని సలహా అడిగాడు.
మంత్రి రాజు చెప్పిందంతా విని రాజు కోరినట్లు సలహా ఇవ్వకపోగా, మహారాజా, ఈ నిర్ణయం మీరే చెయ్యటం మంచిది. మీ కుమార్తె క్షేమము, రాజ్య క్షేమము మీకన్నా మరొకరికి బాగా తెలుస్తుందా అని తప్పించుకో చూశాడు. రాజు అయినంత మాత్రాన, తండ్రి అయినంత మాత్రాన సర్వజ్ఞుడవుతాడా? నేను నిర్ణయించలేకనే కదా మిమ్మల్ని సలహా అడుగుతున్నాను. అడిగినప్పుడు సలహా ఇవ్వడం మీ విధి. అయితే దాన్ని అమలు చెయ్యటానికి, చెయ్యకపోవటానికి బాధ్యుణ్ణి నేనే అన్నాడు మణికేతుడు. మంత్రి ఇక తప్పించుకోలేక, విజయుడిది దుడుకు స్వభావం. అమ్మాయి గారు అతన్ని ఒక్క క్షణం కూడా భరించలేకపోవచ్చు. జయుడు సాధు స్వభావము, వినయము కలవాడు. అతని ప్రభావంతో అమ్మాయి గారు శాంతం అలవరుచుకోవచ్చు. జయుడికిచ్చి ఆమెకు పెళ్లి చెయ్యటమే మంచిదని నా ఊహ. తరువాత తమ ఇష్టం అన్నాడు. మణిమంజరికి జయుడికి పెళ్లి జరిగింది. పెళ్లి అయినాక మణిమంజరి స్వభావం మెరుగుపడకపోగా మరింత అన్యాయంగా తయారయ్యింది. ఆమెకు జయుడి పొడ అంటే గిట్టటం లేదు. ఆమె తన భర్తతో రోజూ పోట్లాడుతుంది. జయుడు ఆమె పట్ల ఎంతో ఓర్పు వహిస్తున్నాడు. వారిద్దరికీ ఎప్పుడు సఖ్యం కుదిరితే అప్పుడు జయుడికి రాజ్యాభిషేకం చేద్దామనుకుంటున్న రాజు మంత్రితో, మీరిచ్చిన సలహా పూర్తిగా వికటించినట్లు కనబడుతున్నది. జయుడు మంచితనాన్ని అమ్మాయి చేతగానితనంగా భావిస్తున్నట్లుంది. అతనికి ఎలా రాజ్యాభిషేకం చేయటం? భార్యను దారిలో పెట్టలేనివాడు దేశాన్ని ఎలా దారిలో పెడతాడని అందరూ అడగరా అన్నాడు. మంత్రి కొంచెం ఆలోచించి, మీరు ఈ విషయం నన్ను సలహా అడిగి ఉండవలసింది కాదు. నేను ఆ మాట సూచిస్తే మీరు విన్నారు కాదు. ఏ విషయం కానీ ఒకరిని సలహా అడిగేటప్పుడు ఆ విషయంలో సలహా చెప్పేవాడికి ఏ విధమైన ప్రమేయము లేకుండా చూసి అడగాలి అన్నాడు. రాజు తన తప్పు గ్రహించాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, మణికేతుడు తన మంత్రిని సలహా అడగటంలో చేసిన తప్పేమిటి? రాజు తనను సలహా అడిగి ఉండకూడదని అనటంలో మంత్రి ఉద్దేశ్యమేమిటి? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, మణికేతుడు మంత్రిని సలహా అడిగి ఉండరాదన్నది నిజం. రాజు మంత్రి నుంచి సలహా కోరినది 2 సమస్యల పరిష్కారం గురించి. ఒక సమస్య రాజకుమార్తెకు ఎవరు భర్తగా పనికి వస్తారన్నది. రెండవ సమస్య మణికేతుడి అనంతరం ఎవరు రాజ్యం చెయ్యటానికి పనికి వస్తాడన్నది. నిజానికి ఈ రెండింటికి ఒకే వ్యక్తి పనికిరాకపోవచ్చు. కానీ మంత్రి తన స్వార్థం చూసుకొని రాజకుమార్తెకు భర్తగా పనికి వచ్చేవాణ్ణి కాక, తాను సులువుగా మంత్రి పదవి నిర్వర్తించటానికి అనుకూలుడైన రాజు కాగలవాడి పేరు సూచించాడు. అదే మరొక దత్తుడైతే 2 సమస్యల పరిష్కారాన్ని సమదృష్టితో చూసి ఉండేవాడు. ఇక రాజు చేసిన తప్పేమిటంటే మంత్రిని సలహా అడగటం కూడా కాదు, ఆ సలహాను గుడ్డిగా అమలు చెయ్యటం. మంత్రి సలహాను గుడ్డిగా అనుసరించి తన యోగక్షేమాలు ఆలోచించలేని రాజు చిక్కులో పడక తప్పదు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. విన్నారు కదా, ఒకరిని సలహా అడగొచ్చు, కానీ ఆ సలహాను మనం కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అప్పుడే అది సరైన మార్గంలో ఉంటుంది, ఆ సలహాను అనుసరించటం వలన. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.